ఎందుకు ముఖ్యమంత్రి అంతలా ఉలిక్కి పడుతున్నాడు? తేలుకుట్టిన దొంగల ఎందుకు ఆగమవుతున్నాడు? సోయి తప్పి స్థాయి మరిచి ఎందుకు అరుస్తున్నాడు? పట్టరాని ఫ్రస్ట్రేషన్తో ఎందుకు ఉక్కిరిబిక్కిరవుతున్నాడు? విచక్షణ కోల్పోయి బూతు మాటల దాకా ఎందుకు పోతున్నాడు? ఎందుకంటే కేసీఆర్కు రేవంత్ అడ్డంగా దొరికిపోయిండు. గుట్టు బయటపడింది, జుట్టు చేతికి చిక్కింది. పాలమూరు రంగారెడ్డిపై గురువు శిష్యుడి గూడు బుఠాని బయటపడింది. బాబు మాయను రేవంత్ బండారాన్ని ఏకకాలంలో నడి బజార్లో నగ్నంగా నిలబెట్టారు కేసీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే నీటి కుట్రల పరంపర మొదలైంది. తెలంగాణ ప్రాజెక్టులకు పచ్చి వ్యతిరేకి అయిన ఆంధ్ర అధికారిని ఇక్కడ సలహాదారుగా పెట్టుకున్నది. ఏకంగా 45 టీఎంసీల నీటి వాటాను సమైక్య బాబుల ప్రాపకం కోసం వదిలేసుకుంటున్నది. ఏ నీరు లేక పాలమూరులో పల్లెల్లో పర్లేళ్లు మొల్చాయో ఆ జిల్లాను సస్యశ్యామలం చేయాల్సిన ప్రాజెక్టును పక్కకు పెట్టిన రేవంత్ సర్కార్ కృష్ణాలో మన నీటి హక్కులకు నీళ్లు వదిలేస్తున్నది. ఏపీ 200 టీఎంసీల గోదావరి జలాలు మళ్లించుకుపోతే అందుకు ప్రత్యామ్నాయంగా కృష్ణా నీటిలో తెలంగాణకు అదనపు వాటా ఇవ్వాలన్నది బచావత్ ట్రిబ్యునల్. అక్కడే బాబు అండ్ కో పన్నాగం పన్నింది. కృష్ణాలో అదనపు వాటా దక్కకుండా కుట్రలకు పదును పెట్టింది. పావులాంటి రేవంత్ సర్కార్ ఆ చర్యలకు తలూపింది. మైనర్ అనుమతులు కోరడం ద్వారా పాలమూరు గొంతు కోసేలా పొరుగు రాష్ట్రానికి పదును పెట్టిన గొడ్డల్ని అందించింది. ఈ ఘోరాల చిట్టా కేసీఆర్ చేతికందడంతో ఏపీతో రేవంత్ కుమ్మక్కును ఆధారాలతో బయటపెట్టారు. కేసీఆర్ లేవనెత్తింది మామూలు విషయం కాదు. బాబు మాయను రేవంత్ బండారాన్ని ఏకకాలంలో నడిబజార్లో నగ్నంగా నిలబెట్టారు. అందుకే రేవంత్లో అంత అసహనం, అంతటి ఆక్రోశం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 90% పనులు పూర్తయినా 2 ఏళ్లుగా ఎందుకు ముందుకు పోవడం లేదు? కేసీఆర్ ఆన్నవాళ్లను చెరిపేస్తారన్న సీఎం రేవంత్ రెడ్డి శపథానికి పాలమూరు ప్రాజెక్టు సైతం బలైంది. అందులో భాగంగానే 2 ఏళ్ల క్రితం 5,000 కోట్ల రూపాయల కాలువల టెండర్లను రద్దు చేశారు. కేంద్ర జలసంఘం డీపీఆర్ను వెనక్కి పంపేదాకా కేంద్రం అడిగిన వివరాలు పంపకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మొండికేసింది. సాధారణంగా తెలంగాణ అనగానే 2 కళ్ల సిద్ధాంతాన్ని బోధించే చంద్రబాబు ఇదే అదునుగా పాలమూరు ప్రాజెక్టుపై 3వ కన్ను తెరిచాడు. ఆ కుట్రల సగల ఫలితంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులో కీలకమైన పోలవరం మళ్లింపు 45 టీఎంసీల వాటాను వదులుకునేందుకు సిద్ధపడింది. దీని ప్రభావం నల్లమల ప్రాజెక్టు ద్వారా ఏపీ తరలించబోయే 200 టీఎంసీల్లో తెలంగాణకు దక్కాల్సిన 112.50 టీఎంసీల వాటాపై పన్నుంది. తెలంగాణ మొత్తంగా 157.50 టీఎంసీలపై హక్కులను కోల్పోనుంది. సాక్షాత్తు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయడంతో తెలంగాణకు దక్కాల్సిన నీటి హక్కులతో పాటు భవిష్యత్ ప్రయోజనాలకు గండిపడే అవకాశముందని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం 80 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు కోరుతూ గతంలోనే కేంద్రానికి డీపీఆర్ సమర్పించింది. అందులో ప్రాజెక్టు మళ్లింపు వాటా ఉంటే మరో 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ వాటాగా ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం 45 టీఎంసీలు మాత్రమే విడుదల చేయాలని కోరింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటి వాటాను గాలి కుదిలేసింది. ఒకవైపు కర్ణాటక, మహారాష్ట్ర కృష్ణా జలాల్లో పోలవరం మళ్లింపు వాటా నీటిని 2 ఏళ్లుగా వాడుకుంటున్నాయి. వాటిలాగే మాకు ఆ వాటా నీటిని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఆ ఊసే ఎత్తడం లేదు. పోలవరం మళ్లింపు 45 టీఎంసీల వాటాపై కేంద్ర జలసంఘం అభ్యంతరాలు లేవనెత్తుకున్నా రేవంత్ ప్రభుత్వం కేవలం మైనర్ ఇరిగేషన్ వాటాకే పరిమితం కావడమే తెర వెనుక కుట్రలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. 2 ప్రభుత్వాల కుట్రలతో విలవిల్లాడుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పుడు సగం హక్కులను కోల్పోతూ నిస్సహాయంగా రోధిస్తున్నది.
రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసెంబర్ 13న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుకు లేఖ రాశారు. అందులో మొదటి అంశంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రస్తావించారు. గతంలో 90 టీఎంసీల కోసం పంపిన ఈ ప్రాజెక్టులో మైనర్ ఇరిగేషన్ వాటా కింద ఉన్న 45 టీఎంసీలతో మొదటి విడత అనుమతులు ఇవ్వాలని కోరారు. అంటే ప్రాజెక్టు సామర్థ్యాన్ని సగం తగ్గించి అనుమతులు కోరారు. కానీ కేంద్రం ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తకున్నా పోలవరం మళ్లింపు వాటా కింద 45 టీఎంసీలను వదులుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం కావడాన్ని బట్టి దాల్ మే కుచ్ కాలా హై అనేది సుస్పష్టం అని నిపుణులు అనుమానిస్తున్నారు.